సోనియా గాంధీ వందే మాతరం విషయంలో స్పష్టంగా చెప్పేసింది, మేము దీనికి వ్యతిరేకము. 1937లో ఏదైతే తీర్మానం చేసిందో పార్టీ, ఆ 2 చరణాలు పాడాలని అదే పాడతాం, అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్కువ పాడము అని చెప్పేసింది. మొన్న ఏమొచ్చేసి ఆ వందే మాతరం విషయంలోనే కదా గోల్ జరిగిందంటే కాదు కాదు ఖర్గేకి చైర్ విషయంలోనని చెప్పి కవర్ చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేసింది. కానీ సోనియా గాంధీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు, స్పష్టంగా ఆవిడ మాటల్లోనే తెలిసిపోయింది. వందే మాత్రం మేము ఆలపించము, ఆనాడు ఏ విధంగా అయితే 2 చరణాలు పాడాము ఇప్పుడు కూడా అదే విధంగా పాడతామని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలకి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఈ 4 రాష్ట్రాలకు కూడా దిశానిర్దేశం చేయడమే కాకుండా విద్యా వ్యవస్థలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి కేంద్రం తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా మీరు కూడా ఒక ప్రణాళిక రూపొందించుకొని కొత్త విద్యా వ్యవస్థని మనకు అనుగుణంగా, మన సిద్ధాంతాలకు అనుగుణంగా, మన జాతీయ భావజాలం అంటే పార్టీ భావజాలంకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఒక ప్రణాళిక కూడా ఇవ్వాలని చెప్పి ఒక 4 రోజులు గడువు ఇచ్చారు వాళ్ళకి ఖర్గే ఉన్ను సోనియా గాంధీ. ఇది మన దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ, వృద్ధ జాతీయ పార్టీ అన్నారు కదా, స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ అన్నారు కదా. ఆ పార్టీ ఏ విధంగా స్వతంత్రం తీసుకొచ్చిందో, ఏ విధంగా స్వతంత్రోద్యమంలో తన యొక్క పాత్ర పోషించిందో ఇప్పటికైనా ప్రజలకు అర్థం కావాలి. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ మీద, స్వతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ అని చెప్పారు కదా. మరి ఆ పార్టీ ఉద్దేశం ఏంటో చూడండి. ఏ విధంగా పార్లమెంట్ని అలాగే రాజ్యాంగాన్ని గౌరవిస్తుందో, చట్టాలని గౌరవిస్తుందో అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి చట్టాలు గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పాటించినటువంటి మనము ఈరోజు ఒక చట్టం మారితే రాజ్యాంగబద్ధంగా ఆ చట్టాన్ని గౌరవించడం చేత కావడం లేదు. మరి దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు పక్కన పెడితే, ఫస్ట్ మనలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నాం, కుహనా మేధావులు ఇప్పుడు అప్పుడు మాట్లాడు కానీ కుహనా మేధావులకు కూడా అదే కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విధానంలో ఉంటేనే కుహనా మేధావులకు ఇష్టం ఉంటుంది. కాబట్టి ఈ దేశాన్ని కాపాడాల్సింది మనమే. మన యొక్క దేశాన్ని మనం ఇకనైనా కాపాడుకోకపోతే ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి వారే వస్తారు. వందే మాత్రం చట్టం అయిపోయిన తర్వాత ఇక నువ్వు పాడను చేయను అంటే ఎలా? మరి వాళ్ళు చేసినటువంటి చట్టాలను మనం ఇప్పటి వరకు గౌరవించాం కదా.